లోకల్ బాడీ ఎన్నికల తర్వాత రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. పనితీరు సరిగ్గా లేని మంత్రులను పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని ప్లాన్లో ఉన్నట్టు సమాచారం. అజారుద్దీన్ కేబినెట్లోకి తీసుకోవడంతో ఇంకా 2 స్థానాలు ఖాళీగా ఉంటాయి. అప్పుడే ఆ స్థానాలను కూడా భర్తీ చేయాలని హైకమాండ్ యోచిస్తుంది. అలా కాకుండా 2 స్థానాల కోసం మళ్ళీ విస్తరణ వల్ల సామాజిక సమీకరణాల కూర్పు కష్టంగా ఉంటుంది. అందుకనే ప్రక్షాళన చేసే సమయంలోనే అన్ని వర్గాలకు ప్రయారిటీ ఇవ్వచ్చని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత మంత్రుల భవిష్యత్ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత తేలనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో పనితీరు సరిగ్గా లేని మంత్రులను లోకల్ బాడీ ఎన్నికల తర్వాత పక్కన పెడతారని ప్రచారం ఉంది. ఎందుకంటే కొంతమంది మంత్రులు తమకు కేటాయించిన శాఖలో ఆశించిన స్థాయిలో పనిచేయలేదని విమర్శలు కూడా ఉన్నాయి. కొందరిపై అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. అలాగే సదరు మంత్రుల అనుచరులు బంధువుల ఆగడాలు గీత దాటాయని విమర్శలు ఉన్నాయి. వీటికి తోడు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు మంత్రుల రాజకీయ భవిష్యత్తుకు అగ్ని పరీక్షగా మారనున్నాయి. మంత్రుల సొంత జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి రాకపోతే సదరు మంత్రులపై వేటు పడడం ఖాయమనే టాక్ ఉంది. క్యాబినెట్ ప్రక్షాళన సమయంలో 2 బీసీ వర్గానికి చెందిన మంత్రులు, 2 ఓసీ వర్గానికి చెందిన మంత్రులను తప్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే అదే సామాజిక వర్గం నుండి మళ్ళీ క్యాబినెట్లోకి తీసుకుంటారని తెలుస్తున్నది. లేకపోతే ఆయా వర్గాల నుండి విమర్శలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన అధిష్టానం మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రక్షాళన వరకు ఓపిక పట్టండి, అప్పటి వరకు వివాదాల జోలికి వెళ్ళొద్దని సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ప్రక్షాళన సమయంలో ఒకే ఫ్యామిలీకి ఒకే మంత్రి పదవి అనే కండిషన్ పెట్టి ఆశావాలను మంత్రివర్గంలోకి తీసుకుంటారు. మంత్రివర్గం నుండి బయటికి వచ్చిన వారికి ఏఐసిసి పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. అయితే ప్రక్షాళన సమయంలో మంత్రి పదవి ఇవ్వాలని పార్టీలో కీలక బాధ్యతలు చూస్తున్న ఓ నేత లాబింగ్ చేస్తున్నట్టు ప్రచారం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు మంత్రి పదవులు వస్తాయని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశపడ్డారు. కానీ సామాజిక సమీకరణాలు, జిల్లా సమీకరణాల నేపథ్యంలో వారికి అవకాశం రాలేదు. దీంతో హైకమాండ్ తమకు అన్యాయం చేసిందని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతుంటారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం తన అసంతృప్తిని బహిరంగంగానే అనేకసార్లు బయటపెట్టారు. కాగా వీరిలో కొందరిని క్యాబినెట్ ప్రక్షాళన సమయంలో మంత్రులుగా చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన సినీ నటి విజయశాంతి సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుండి తనకు మంత్రి పదవి దక్కాలని కూడా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ లాబింగ్ కూడా చేస్తున్నారు. మరి చూడాలి అధిష్టానం మరి ఎటువైపు మొగ్గు చూపుతుంది. ఒకవైపు 2 బీసీ మంత్రులు, అలాగే 2 ఓసీ మంత్రులు అంటున్నారు. ఇంతకీ ఎవరా మంత్రులు, ఎందుకు వాళ్ళపై ఇంతగా ఆరోపణలు వచ్చాయి, అలాగే వారి తీరుపై హైకమాండ్ మరి ఎందుకు సీరియస్ కావాల్సి వచ్చింది, అలాగే రాష్ట్ర కేబినెట్ విషయంలో భారీ ప్రక్షాళన దిశగా ఎందుకు అడుగులేయబోతుంది అనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ సర్పంచ్ ఎన్నికలు, అలాగే ఏదైతే మున్సిపల్ ఎన్నికలు, మిగతా పరిషత్ ఎన్నికలు అనేది ఎమ్మెల్యేల పనితీరుకు ఒక టార్గెట్గా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మాత్రం ఆ యొక్క ఫలితాలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అయితే మాత్రం మంత్రి పదవి పై ఉండాలా లేదా అనేది డిసైడ్ చేయబోతున్నట్టు ముందస్తుగానే ఒక హెచ్చరికలాగా చేసింది. దీని ద్వారా అత్యంత కష్టంగా పనిచేసి తద్వారా వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి, అలాగే మెరుగైన ఫలితాలు ఇవ్వడానికి ఇదొక లక్ష్యంగా అయితే మాత్రం ఇటు అధిష్టానం కానీ రాష్ట్ర కాంగ్రెస్ అయితే మాత్రం ఇటు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని పెట్టినట్టు తెలుస్తుంది. మరి అనుకున్నట్టుగానే జరుగుతుందా, లేకపోతే ఇంకా చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో జరిగే సమీకరణ నేపథ్యంలో ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటాయో తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ శుక్రవారం రోజు అజారుద్దీన్ను మంత్రి పదవి దక్కడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో కాస్త ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. తర్వాత అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం మరి రిజర్వేషన్ల ఒక కొలికి వచ్చిన తర్వాత పాత పద్ధతుల్లో లేకపోతే పెంచిన పద్ధతుల్లో కానీ స్థానిక సంస్థల్లోకి వెళ్ళబోతుంది. ఈ స్థానిక సంస్థలు వెళ్ళబోతున్న నేపథ్యంలో మంత్రులకు ఈ ఎన్నికలు అనేది ఒక టార్గెట్గా పెట్టి వాళ్ళపై వాళ్ళ పనితీరుకు ఇది ఒక గీడురాయిగా పెట్టి దాన్ని బట్టి కూడా
ఉంచాలా తొలగించాలనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కూడా మంత్రులకు సంబంధించిన పనితీరుపై రిపోర్ట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ రిపోర్టు ఆధారంగా కూడా ఇక కొంతమందిపై మాత్రం ఇక మంత్రి పదవి నుండి వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో మరి ఈ వేటు ఎలాంటి పరిణామాలు చూడబోతున్నాయి. తద్వారా మరి ఎవరికైతే మంత్రి పదవి దక్కదో ఉన్న వాళ్ళని మంత్రి పదవి నుండి తీసేస్తారో మరి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, దానికి మరి ఏఐసిసి పదవులు ఇస్తే మరి వాళ్ళు అవుతారా లేకపోతే మరి ఇంకే రకంగా ఎలా పోతుందని మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మంత్రివర్గ విస్తరణ అయితే మాత్రం మరొకసారి జరగబోతుంది. శుక్రవారం విస్తరణలో భాగంగా అజారుద్దీన్ను మంత్రి పదవి దక్కబోతున్న సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరో నలుగురికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నలుగురిని తీసేసి మరో నలుగురికి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి నలుగురు అవుతుందా లేకపోతే ఇంకేమైనా మార్పు చేర్పు అవుతుందా, తద్వారా ఏం జరుగుతుందని మాత్రం త్వరలో అయితే ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? మంత్రివర్గంలో కొంతమందిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నలుగురిని తీసేసి మరొక నలుగురికి అవకాశం కల్పించేలాగా నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఆ అంశంపై మీరు ఏమని చెప్తారో కామెంట్ చేసి చెప్పండి.